హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి 15% బీటెక్ సీట్లకు అందరూ పోటీ పడవచ్చని మనకి కథనం రావచ్చింది. ఈ కథనం ప్రకారం ఏంటంటే 15% బీటెక్ అంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు వాళ్ళకి సపరేట్గా ఇవ్వటం జరిగింది అనమాట. ఆంధ్ర స్టూడెంట్స్కి కూడా ఇవ్వటం జరిగింది. మరి ఈ 15% బీటెక్ సీట్లకు అందరూ పోటీ అంటే అన్ని రాష్ట్రాల్లో అయితే దీన్ని బట్టి అర్థం అవుతుందంటే ఆల్ స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఆల్ స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ తెలంగాణ ఎప్సెట్ 2025 ఎగ్జామినేషను రాయడానికి అందరు స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారనమాట. దీని యొక్క కథనం ఏంటంటే ఒకసారి చూద్దాం. మన ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ఇన్ మై ఛానల్. మరి ఇప్పటి వరకు తెలంగాణ ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు 10 ఇయర్స్ కాలేదు కాబట్టి తెలంగాణ ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే అవకాశం ఉంది. ఈసారి అన్ని రాష్ట్రాల వరకు అవకాశం ఇచ్చేలా సిఫారసు చేస్తున్న కమిటీ అనమాట. అది లాజిక్ ఏంటంటే మనం కూడా వేరే రాష్ట్రాల్లో కూడా రాయొచ్చు. మన తమిళనాడు, మన తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో కూడా మనకి నాన్ లోకల్ కోటా కింద 15% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. 15% రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా గుజరాత్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, వివిధ రాష్ట్రాలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కానీ, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ కానీ, వివిధ రాష్ట్రాల్లో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దే కెన్ రైట్ ఉంటుందో నాన్ లోకల్ కోటాలో మనం ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆ స్టేట్లో కండక్ట్ చేసే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయవచ్చు. అదేవిధంగా ఏంటంటే మరి తెలంగాణలో కూడా తెలంగాణ టీజీ ఎప్సెట్ 2025ని అన్ని రాష్ట్రాలు కూడా రాయవచ్చు. అది లాజికల్గా కరెక్ట్. అది ఈసారి అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇచ్చేలా సిఫార్సు చేస్తున్న కమిటీ. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 కన్వీనర్ కోటాలోని 15% బీటెక్, బీఫార్మసీ సీట్లకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు పోటీపడే అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశానికి లోకల్, నాన్ లోకల్ నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనకి ప్రభుత్వం నియమించిన కమిటీ. ప్రభుత్వం గవర్నమెంట్ ఏంటంటే ఒక కమిటీని వేసింది. 15% కోట ఎవరికి ఇవ్వాలి? ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని అలో చేయాలా? లేకపోతే రిమైనింగ్ మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అంటే 29 రాష్ట్రాల వాళ్ళ పిల్లలను కూడా అలో చేయాలనేది ఒక కమిటీ వేయటం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి చైర్మన్గా మరో 3 ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఇటీవల కమిటీని నియమించిన విషయం తెలిసింది. ఇటీవల కమిటీని నియమించినట్టు విషయం తెలిసింది. రాష్ట్ర విభజన పూర్తయి 5 ఏళ్ళు కావడంతో ఇంజనీరింగు, ఫార్మసీ తదితర ప్రవేశాల స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించడంలో 15% కోటా పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ కోటా కింద ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతో పాటు తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళ పిల్లలు ఎప్సెట్ రాసి సీట్లు దక్కించుకున్నారు. ఒకవేళ ఈ కోటా తొలగిస్తే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాల పిల్లలకు సీట్లు ఎలా అన్న ప్రశ్న తలెత్తుంది. అందుకే ఈసారి అన్ని రాష్ట్రాల వారు మరి సీట్లకు పోటీ పడి దక్కించుకోవాలని సిఫార్సు చేస్తామని త్వరలో ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక అందజేస్తామని కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. ఈ కోటా కింద రాష్ట్రంలో 12,000 బీటెక్ సీట్లు ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ 1,45,000 సీట్లు ఉన్నాయి. దీనిలో మరి 15% సీట్స్ వచ్చినట్టే మనకి ఆల్మోస్ట్ ఈ కోటా కింద 12,000 కానీ ఎక్కువ సీట్లే 15,000, 16,000 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే మన కన్వీనర్ కోటా కింద అంటే ఇవి మొత్తం ఇది కదా. మరి 1,45,000లో 30% మేనేజ్మెంట్ కోటా తీసేయాలి. 30% మేనేజ్ అంటే 1,90,000 సీట్స్ ఉంటాయి. ఈ 90,000లో మరి 15% తీసేస్తే మనకి 12,000 సీట్స్ బీటెక్ సీట్స్ రావటం జరుగుతుంది. వాటిలో ప్రస్తుతం ఏపీ విద్యార్థులకు 4,000 నుంచి 5,000 సీట్ల వరకు దక్కించుకున్నారు అంచనా. అంటే లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ జనవరి మరి జూన్ 2వ తారీఖుతో మనకు ఆంధ్ర, తెలంగాణ మధ్య రాజ్యాంగ పరంగా మరి 10 ఇయర్స్ అగ్రిమెంట్ అయితే, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది.
మరి ఈ సంవత్సరం నుంచి మరి తెలంగాణ ఇండిపెండెంట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్, తెలంగాణ ఇండిపెండెంట్, వాళ్ళకి ఇక్కడ షేర్ లేదు, ఇక్కడ వాళ్ళకి షేర్, ఆ రూల్ ప్రకారం అయితే. మరి అదేవిధంగా అయితే అందుకని ఏం చేస్తారంటే ఈసారి 15% సీట్స్ అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలకి 15% సీట్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మరి అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఎంసెట్ రాస్తారు. ఎఫ్సెట్ 2020 తెలంగాణ ఎఫ్సెట్ 2025 రాసి వాళ్ళకు కూడా కొద్దిగా న్యాయం జరగడానికి ఇక్కడ స్కోప్ ఉంది. ఆ విధంగా మరి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేయాల్సిందే. ఎఫ్సెట్ తేదీలను తాజాగా ఉన్నత విద్యామండలి అయితే ప్రకటించింది. ఎఫ్సెట్ తేదీలు ఎప్పుడు మనకి ఇంజిన్ 29, 30వ తారీఖు బీఫార్మసీ బైపీసీ వాళ్ళకి, మరి 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మే 2వ తారీఖు నుంచి 2nd to May 5th ఓన్లీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ దగ్గర మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. మరి విధి విధానాలు అయితే నోటిఫికేషన్ అయితే టిల్ వీ డింట్ గెట్ ద నోటిఫికేషన్, వీ హ్యావ్ టు గెట్ ద నోటిఫికేషన్ ఇన్ కపుల్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఆర్ మార్చ్, ఫిబ్రవరి ఆర్ మార్చ్ వీ మే గెట్ ఇట్ నోటిఫికేషన్. మరి ఈ ప్రకారము ఫిబ్రవరి 3వ వారంలో అభ్యర్థులను నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 15% కోటాకు ఏ రాష్ట్రాల వారు పోటీ పడాలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. మరి జీవో ఇస్తారంట ఫిబ్రవరి 3వ వారంలో, ఫిబ్రవరి 3rd వీక్ వీ కెన్ గెట్ ద అఫీషియల్ జీవో. మరి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫిబ్రవరి 3వ వారంలో. అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి, అంటే ఫిబ్రవరి 3rd అంటే ఫిబ్రవరి 20th మనకు అఫీషియల్గా ఎఫ్సెట్ 2025 నోటిఫికేషన్ అంటే వీ యూస్ టు గెట్ ద నోటిఫికేషన్ ఫిబ్రవరి 3rd వీక్. అందులో 15% కోటాకు ఏ రాష్ట్రాల వారు పోటీ పడాలో స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే ఆ నోటిఫికేషన్లో విధి విధానాలు మొత్తం A to Z ఇవ్వాల్సిందే. ఈలోపు వీళ్ళు ఒక ఐడియాకి రావాలి. ఒకవేళ పాత విధానాన్ని కొనసాగిస్తే సమస్య లేదు. అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వాలన్నా, కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలన్నా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉంటుంది. న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అది జరగాలంటే ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుని దస్త్రం పంపాల్సి ఉంటుంది. అందుకు నెల రోజులే గడువు ఉందని విద్యాశాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే మరి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 15 తర్వాత 25 ఆ ప్రాంతంలో ఇవ్వాలి. అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే ఓన్లీ 1 month, వీ హ్యావ్ ఓన్లీ 1 month టైం. మరోవైపు ఎఫ్సెట్ దరఖాస్తులు స్వీకరించాలంటే ఇంటర్ 2వ సంవత్సరం హాల్ టికెట్లు జారీ అవ్వాలి. ఇంటర్మీడియట్ అనేది మార్చి 5 నుంచి ఉంటుంది. మార్చి 5 నుంచి మార్చి 20th తెలంగాణ ఇంటర్మీడియట్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా సేమ్ ఉంటుంది. మరి మరోవైపు ఎఫ్సెట్ దరఖాస్తులు స్వీకరించాలంటే ఇంటర్ సెకండ్ ఇయర్, ఎందుకంటే ఎగ్జామినేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ ద మరి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. మరి హాల్ టికెట్ నెంబర్ వస్తేనే కదా మనం అప్లై చేయాల్సింది, జారీ కాదు. వాటిని ఎప్పుడు జారీ చేస్తారన్న దాన్ని బట్టి తాము దరఖాస్తు స్వీకరణ తేదీ నిర్ణయిస్తామని ముందు వీ షుడ్ గెట్ ఎవ్రీబడి, ఆల్ ఇంటర్మీడియట్ ఆస్పిరెంట్స్ షుడ్ గెట్ ది హాల్ టికెట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్, దెన్ ఓన్లీ దే కెన్ డిసైడ్ దీస్ థింగ్స్ అనమాట. ఇవి గత ఏడాది ప్రభుత్వం 21న నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నెల 26 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. 26వ తేదీ నుంచి అదే నెల గత ఏడాది 2024లో 21న ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ జారీ చేయగా అదే నెల 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అయితే స్వీకరించారు. స్వీకరణ జరిగింది. మరి ఇప్పుడైతే ఏం చేయాలో మరి వీళ్ళైతే ఒక కమిటీ వేశారు. మరి అందరు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆ కమిటీ యొక్క మరి మనకి ఒక 10 days 2 weeks 3 weeksలో కానీ, ఎందుకంటే ఇక్కడ హాల్ టికెట్లు మరి జీవో మరికి ఒక నోటిఫికేషన్ ఎఫ్సెట్ నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది. మరి ఎఫ్సెట్ నోటిఫికేషను 3rd week of Februaryలో ఎఫ్సెట్ నోటిఫికేషన్ ఉంది. 3rd week of Februaryలో ఎఫ్సెట్ నోటిఫికేషన్. మరోవైపు ఎఫ్సెట్ దరఖాస్తు స్వీకరించడం ఇంటర్ హాల్ టికెట్ జారీ కావాలి. ఇక్కడేంది మరి ఎఫ్సెట్ నోటిఫికేషన్ని 3rd weekలో ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ 15%. ఈ 15% అంటే దాదాపు ఏంటంటే ప్రతి ఒక్కరు ఈసారి అన్ని స్టేట్ల వారికి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే కమిటీ కూడా వేశారు కాబట్టి ఈసారి అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇచ్చేలా సిఫార్సు చేయనున్న కమిటీ వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. దే ఆర్ డిసైడెడ్ టు గివ్ ద ఆపర్చునిటీ టు ఆల్ స్టేట్స్ అనమాట, టు రైట్ ద
టీజీ ఎఫ్సెట్ 2025 ఎగ్జామినేషన్. అందుకని ఆ కమిటీ సిఫార్సులను ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఇవ్వచ్చు మనకి. మరి ఫిబ్రవరి సెకండ్ వీక్లో ఆ సిఫార్సులు వస్తాయి, జీవో వస్తుంది. మరి థర్డ్ వీక్లో అయితే ఎఫ్సెట్ 2025 తెలంగాణ ఎఫ్సెట్ 2025 నోటిఫికేషన్ కూడా రానుంది. కాబట్టి ఈసారి ఈ వీడియోలో ప్రధానంగా అన్ని రాష్ట్రాల వారికి, తెలుగు వారికి ప్రధానంగా ఏమైనా లింక్ పెట్టవచ్చు. మన తెలుగు వాళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఉండి వెళ్ళి మరి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండి వేరే చోట ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అనేది ఆ యొక్క సిఫార్సుల్లో మరి విధి విధానాలు అయితే క్లియర్గా వస్తాయి. మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.